మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. చాలామంది ఈ సత్యాన్ని నమ్మకపోవడం ద్వారా తప్పు చేస్తూ బాధపడుతూ ఉంటారు. మీరు మొదట ఆయన రాజ్యమును వెదకుడి. నీవు దీన్ని చేసినప్పుడు నీ వ్యక్తిత్వంలో ఒక మార్పు కలుగుతుంది. నీలో దాచబడిన దేవుని తలాంతులు బయటకొస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని వెదకుటకు నీ మనసులో నీవు తీర్మానించుకోనంత వరకు ఈ తలాంతులు బహిర్గతము కావు, మరియు నీ తలాంతులు పాపము క్రింద దాచబడి ఉండును. నీలో పరిశుద్ధిని దాచిపెట్టి ఒక దుష్టుడైన వ్యక్తి కనబడును. దేవుని దృష్టిలో ప్రతి మనిషి యందు ఏదో ఒక గొప్పది ఉంటుంది. నీవు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకినప్పుడు నీలో పనిచేయుటకు దేవునికి ఒక అవకాశం ఉండును. నీవు చాలా వ్యత్యాసమైన వ్యక్తివిగా ఉండగలవని ఆయనకు తెలియను. దేవుని నుండి గొప్ప కృప, శక్తిని నీవు పొందగలవని ఆయనకు తెలియను. అయితే నీవెల్లప్పుడూ అనవసరమైన, అశాశ్వతమైన విషయాలను గురించి ఆందోళన చెందుతూ చింతించుండాలని సాతాను చూస్తూ ఉంటాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈనాటి దుష్టత్వంతో నీవు పోరాడి దాన్ని జయించినట్లయితే నీ హృదయంలో మరియు నీ పరిసరాల్లో దేవుని సత్యము స్థిరపరచబడుతుంది. అది ఒక గొప్ప విషయం. దీనికి నీవు శ్రద్ధ వహించవలసి ఉన్నావు. అయితే రేపటిని గూర్చిన అనవసరమైన ఆందోళన నీలో ఉన్నది. అగస్టీన్ ఒక గొప్ప రచయితగా ఉండునని ఎవరూ ఎరిగి ఉండలేదు. అతని వ్యభిచార జీవితాన్ని బట్టి అతని తలాంతులు దాచబడ్డాయి. బుద్ధిహీనరాలైన యాన్ ప్రెస్టన్ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అనేక మంది ఇతర స్త్రీల కంటే ఆమె ఎక్కువ జ్ఞానవంతురాలైంది. మేడం గయోన్ తన సమయమును ఆమె అందమును వృద్ధి చేసుకున్నట్లు ఖర్చు చేసినంత కాలము ఆమెలోని దేవుని తలాంతులు కనబడలేదు. ప్రవచన వరం బయటకు రాలేదు. దేవునికి సంబంధించిన లోతైన విషయాలను ఆర్చ్ బిషప్లకు వివరించుట అను వరము బయటకు రాలేదు. అప్పుడు దేవుడు ఆమెకు మసూచి జబ్బును పంపాడు. ఆ జబ్బుతో ఆమె అందమునకు దెబ్బ కొట్టి దేవుడు ఆమెను సరిచేశాడు. ఆమె జీవితంలో ఒక గొప్ప లక్ష్యమును ఆమె నెరవేర్చవలసి ఉన్నది. పరిశుద్ధతలో ఒక ఉన్నతమైన స్థాయికి ఆమె చేరింది. ప్రారంభ సంఘములో పేతురు ఒక ప్రాముఖ్యమైన నాయకుడు అవుతాడని ఎవరూ ఎరిగి ఉండలేదు. యేసు తన కనులను అతని మీద మోపినప్పుడు ఆయన అతనిలో ఒక రాయికున్న బలమును, స్థిరత్వాన్ని చూచాడు. ఆ సమయంలో అతడు ఒక చేపల పట్టువానిగా ఉండి ఆత్మీయ జీవితంలో అస్థిరుడై ఉన్నాడు. అయితే యేసు అతనిలో క్రీస్తుని గూర్చిన గొప్ప ప్రత్యక్షతను స్వీకరించు శక్తిని చూచాడు. ఆ విధమైన ప్రత్యక్షతలు అస్థిరత్వమును మరియు అన్ని బలహీనతలను పారద్రోలును. యేసు బలమైన రాయి. యేసులో ఉన్న ఆ శక్తి పేతురుకు దొరికింది. నిన్ను నీ తల్లి లేక తండ్రి చూచున్నట్లుగా కాకుండా యేసు వ్యత్యాసంగా చూస్తాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దానికి వ్యతిరేకముగా నరకపు ద్వారాలు నిలువనేరవు అని యేసు పేతురుతో చెప్పాడు. నీలో దేవుడు దాచిపెట్టినవి బయటకు వచ్చుటకు మొదట దేవుని రాజ్యమును వెదకుము. కొంతమంది విద్యార్థులు బాహ్యముగా కనిపించడానికై ఎంతో నిమగ్నులై ఉంటారు, కానీ దేవుడు వారిలో దాచబడిన వాటిని ప్రాముఖ్యమైనవిగా చూస్తూ ఉన్నాడు. నీ కోరికలు నెరవేర్చబడటలేదు, ఎందుకనగా నీవు మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకటలేదు. నా సొంత పట్టణంలో ఒక దైవభక్తి గల మిషనరీ చనిపోయినప్పుడు మరి ఒక మిషనరీ అదొక గొప్ప నష్టమని చెప్పాడు. ఎందుకనగా అతడు గొప్ప విజ్ఞాపనకర్త. దైవభక్తి గల తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆసక్తితో విజ్ఞాపన చేయు వారిని నీవు పోగొట్టుకుంటావు. నీ వస్త్రాలను గురించి నీవెందుకు చింతిస్తున్నావు అని యేసు చెప్తున్నాడు. ఒక్క దినమే ఉండు అడవి పువ్వులను దేవుడు ఎంత అందంగా చేశాడో చూడు. ఆ పుష్పముల యొక్క రేకుల్లో దేవుని జ్ఞానము ప్రకటించబడుచున్నది. దేవుడు వాటిని ఎంత సూక్ష్మముగా పొందుపరిచాడు. రోడ్డు ప్రక్కన ఉన్న ముండ్ల పొదలోని ఒక నీలి పుష్పం వైపు నేను శ్రద్ధగా చూచి ప్రార్థించేవాడిని. ప్రభువా, ఒక్క దినము ఉండే ఈ పుష్పము నిన్ను మహింపరుస్తూ ఉన్నది. నేను నిన్ను ఎప్పుడైనా మహింపరచగలనా? ఈ పుష్పము సూర్యునికి తన హృదయమును తెరచిన విధముగా నా హృదయాన్ని నీకు తెరవగలనా? దేవుడు నిన్ను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన నీ భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తు కొరకు ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అయితే నీవు దీన్నంతటినీ అనుభవించలేకపోవచ్చున్నావు. ఎందుకనగా నీవు దేవుని రాజ్యమును వెదుకుట్లేదు. ఒక దోషపూరితమైన హృదయంతో పరుండుటకు వెళ్ళవద్దు. దినమంతా ఆయన్ను ఆనందపరచిన గ్రహింపుతో నిద్రించుటకు వెళ్ళుము. రాత్రులందు మంచి విశ్రాంతి దేవుని దీవెన.
ఏనాటి కీడు ఆనాటికి చాలును.